హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నాము. ఈవినింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ కూడా పెళ్లి ముందు రోజు ఫంక్షన్ అయితే ఉంటుంది, ఇంకా కుదరదు అని చెప్పేసి ఇంకా మార్నింగే జరుపుతున్నాం అనమాట. మార్నింగ్ 7కి చేద్దాం అనుకున్నాం, కానీ స్టార్ట్ చేసినప్పటికి 11 ఇలా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ అన్నయ్య హైదరాబాద్ నుంచి అయితే ఇలా ప్రింట్ చేయించేసి తెప్పించారనమాట. తెచ్చారు రాజేష్లో వకీల అని చెప్పేసి. అంటే మనది ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి కదా, ఇంకా ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా అయితే చేశారు. బాగా అనిపించింది. ఈ అబ్బాయిలందరికీ మాత్రం ఈ పెళ్ళన్ని రోజులు పైన రూమ్ అయితే బాగా పనికొచ్చింది. ఆ రూమ్ కదిలి అసలు కిందకే రాలేదన్నమాట. మాకు ఒక్క రీలైనా దిగుదామంటే అస్సలు టైం కుదరలేదు, కానీ ఇక్కడ అబ్బాయిలు మాత్రం చక్కగా మేడ మీద అయితే ఇలా వీడియో అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే మేము పెళ్లి కూతుర్ని తెచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి హల్దీ ఫంక్షన్ అయితే చేద్దాము, బాగుంటుందనేసి అనుకున్నాము. కానీ అమ్మాయి పెళ్లి రోజు మార్నింగ్ ముహూర్తానికి అయితే వస్తుంది అనమాట. ఆ రోజు అస్సలు టైం అయితే కుదరదు హల్దీ ఫంక్షన్కి అని చెప్పేసి ఇంకా ఎవరిది వాళ్ళే జరుపుకున్నాం అనమాట. మాది మార్నింగ్ చేసాము, వాళ్ళది వచ్చేసి ఈవినింగ్ చేశారు. ఆ వీడియో కూడా పెడతాను. అసలు ఈ హల్దీ ఫంక్షన్లో మాత్రం జనాలు చాలానే వచ్చారు. అందరూ యూతే అనమాట. అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు అంతమంది ఉన్నారు, తగ్గేదేలే అన్నట్టుగా. మా హస్బెండ్ని మాత్రం ఈ పెళ్ళన్ని రోజులు అస్సలు ఆపలేకపోయామండి. అమ్మాయిలు అందరము రెడీ అయ్యి కూర్చున్నాం, కానీ ఈ అబ్బాయిలు మాత్రం పైన అలాగే ఉన్నారు. పైనుంచి కిందికి అసలు రావట్లేదు అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చారు. ఇక్కడైతే రాగానే సాంగ్ వేసేసారు. పెళ్లి కొడుక్కి పసుపు రాయడం మానేసి మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఏదైనా సరే జనాలు ఉంటేనే కదండి ఆ సందడి హడావిడి మామూలుగా ఉండదు. జనాలు ఉంటేనే ఇంట్లో పెళ్లి కలకలలాడుతూ ఉంటది కదా. అందరం రెడీ అయ్యేసి ఇక్కడికి వచ్చిన వెంటనే సాంగ్లు వేసేసారనమాట. ఇంకా అక్కడ పెళ్లి కొడుకుని వదిలేసి మేము గెంతడం అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇలాగే డ్యాన్సులు చేసుకుంటూ కూర్చుంటే రేపటి పెళ్లి పనులన్నీ ఆగిపోతాయి అనేసి కాసేపు గెంతిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు అయితే పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇంటి పక్కన సైట్లో హల్దీ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ మళ్ళీ ఏం డిసైడ్ అయ్యారో తెలియదు. ఇక్కడ వీధిలో అయితే పెట్టారనమాట. అంటే ఇక్కడే పెళ్లి కూడా జరుగుతుంది. సో అదే ప్లేస్లో హల్దీకి డెకరేషన్ కూడా చేశారు. వీధి చాలా చిన్నగా ఉంది, జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారనమాట. అమ్మాయిలు ఒక డ్యాన్స్ నేర్చుకున్నాము, మేము ఒక రీల్ చేద్దామంటే అసలు వాళ్ళు ఛాన్సే ఇవ్వలేదన్నమాట. మాకు ఈరోజు వదిలేయండి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి మేము, మీ రీల్స్ ఏవి మాకు వద్దు అని చెప్పేసి అన్నారు. మా తమ్ముడు వచ్చాడు కదా, ఇంకా వీడియోస్ తీయడానికి ఏం భయం లేదు, చక్కగా తీస్తాడు అనేసి అనుకుంటే అసలు ఈ పెళ్ళిలో నాకు అసలు ఫోనే ఇవ్వకండి, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చినాను, మీకు వీడియో తీయడానికి కాదు, అంత దూరం నుంచి ఎందుకు వచ్చినా అనేసి అన్నాడు అనమాట. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా భలేగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేశారండి. ఈ పెళ్ళన్ని రోజులు కూడా నాకు ఎంజాయ్ చేయనిచ్చారు, పని చేయనిచ్చారు, తిరగనిచ్చారు. అబ్బా చాలా బాగా అనిపించింది అనమాట. నాకైతే పిల్లలు ఉన్నారు కదా, అసలు ఎలా చేస్తాం ఏంటా అనేసి అనుకున్నాం, కానీ మంచిగా కోఆపరేట్ చేశారండి నాకు ఇన్ని డేస్ మాత్రం. ఇంకా మేము పెళ్లి కూతురు ఫ్యామిలీకి కూడా పిలిచాము హల్దీకి, కాకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా, ఇంకా అలా అని చెప్పేసి వైషు అయితే వచ్చిందనమాట. ఈ కుర్తాస్ మీద పేర్లు ఉండటం వల్ల మంచి లుక్ వచ్చింది, కాకపోతే ఇది 1 టైం యూస్కే వస్తుంది. అంటే మళ్ళీ మనం ఏదైనా వేరే హల్దీ ఫంక్షన్కి వేసుకోవడానికి కూడా రాదు. ఇంకా ప్లెయిన్ అయితే అలాగే ఎక్కడికైనా వేసుకోవచ్చు, కాకపోతే దీనికి వచ్చే లుక్ ఇంకా దానికి రాదు కదా. ఈ పెళ్ళికి మాత్రం చాలా మంది లీవ్స్ తీసుకొని అయితే వచ్చారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఇంకా మా తమ్ముడేమో పెళ్లి కొడుక్కి ఒక రీల్ అయితే నేర్పిస్తున్నాడు, ఇలా చేద్దాము అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. మాకేమో సంతు కొంచెం ప్లేస్ ఇవ్వరా, మేము కూడా చేయాలంటే పక్కకు జరగండి, ఎప్పుడు మీరే ఎంజాయ్ చేయాలా, మేము ఎంజాయ్ చేయొద్దా, అంత దూరం నుంచి ఎందుకు వచ్చినా మేము ఎంజాయ్ చేయనికే అని చెప్పేసి మమ్మల్ని అయితే ఈ హల్దీ ఫంక్షన్లో పూర్తిగా పక్కకు తోసేసారండి. అబ్బాయిలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మన ఆడవాళ్ళం మాత్రం ఒక 10-20 రీల్స్ సేవ్ చేసుకొని పెట్టుకుంటాము, ఇది చేసేయాలి అది చేసేయాలి అనేసి, కానీ ఆఖరికి ఒక్కటి కూడా చేయము. కానీ ఈ అబ్బాయిలు మాత్రం తెలియగా ఒకటే రీల్ సేవ్ చేసుకుంటారు, ఆ ఒకటే రీల్ పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా నేర్చుకున్నది నేను ఏంటంటే ఇకపై ఒకటే రీల్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే మనం చేయగలం. ఒక 10-20 రీల్ సేవ్ చేసుకుంటే ఏది చేయాలో ఏది చేయకూడదు అర్థం కాక పూర్తిగా ఏది చేయకుండా అయిపోతాము అని చెప్పేసి వీళ్ళైతే మంచిగా ఒక రీల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మాకు ప్లేస్ ఇచ్చిన తర్వాత మేమైతే అస్సలు వాళ్ళకి ప్లేస్ అయితే ఇవ్వలేదన్నమాట. అక్కడి నుంచి అయితే జరగలేదు. వీళ్ళ గ్రూప్ ఫోటో అయిన
అయిన తర్వాత వీళ్ళని పక్కన నెట్టేసి ఇంకా మేమైతే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఫోటోకి స్టిల్ ఇమ్మంటే ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చేసి మేము ఇక్కడి నుంచి కాసేపు జరగము, ఇంతసేపు వాళ్ళకి జరగమంటే జరగలేదు కదా, మేము కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అస్సలు జరగలేదు. ఇంక ఇక్కడ ఒక రీల్ చేద్దాము నైజాం బాబులో ఆ సాంగ్కి అనేసి అనుకున్నాము. కానీ ఇంతమంది జనాల్లో ఎక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది అసలు చెప్పండి. అంటే లైన్గా నిల్చుందామన్నా సరే అసలు అక్కడ కంఫర్ట్గా లేదనమాట. అంటే ప్లేస్ చాలా తక్కువ ఉండటం వల్ల ఇంకా అవ్వలేదు. ఇంక ఇక్కడ ఆడవాళ్ళం అందరం కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము. అంటే పసుపు రాయడం స్టార్ట్ చెయ్యక ముందే ఇలా గ్రూప్ ఫొటోస్ డ్యాన్సులు అన్నీ చేసాము. ఎవరైనా హల్దీ ఫంక్షన్ అంటే ఫస్ట్ పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ పసుపు రాసేసి వాళ్ళకి నీళ్ళు పోసేసి ఆ తర్వాత ఎంజాయ్ చేస్తారు. కానీ మేమున్న ఈ దానికి అంటే ఇంతమంది ఉన్నాం జనాలం కాబట్టి అసలు అది మైండ్లో లేదనమాట. ఎంజాయ్ చేయాలన్న మైండే ఉంది. ఇంకా ఫస్టే మేము ఇలాగ ఎంజాయ్ చేసాం చక్కగా. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేసామన్నమాట. మధ్యాహ్నం అవుతున్నా సరే ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ ఎలాగనేసి మైండ్లో అయితే లేదనమాట. ఇంకా దివాకర్ బాబు వెళ్ళేసి ఇంకా వంట అయితే చేశారు. సో అతను వంట చేయడం వల్ల మేమైతే ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయగలిగామన్నమాట. ఇంక ఇక్కడ పసుపు రాయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంతమంది జనాలు ఉన్నందుకు పక్క సైట్లోనే హల్దీ ఫంక్షన్ చేస్తే బాగుండేది అనేసి నాకు అనిపించింది. అది డిస్కషన్ చేయడానికి కూడా మా హస్బెండ్ నాకు దొరకలేదు, అంత ఖాళీ కూడా లేదనమాట మాకు. మనం వేసుకున్న డ్రెస్ బట్టి కూడా మన మొహంలో కళ వస్తుంది అనేది నిజమే అనుకుంటా. నేను ఈ శారీ వేసుకోగానే నాకైతే మంచిగా అనిపించింది, చాలా కంఫర్ట్గా ఉంది. అలాగే ఈ హల్దీ ఫంక్షన్కి మాత్రం పర్ఫెక్ట్ శారీ అనేసి అయితే చెప్పొచ్చు. మీకు కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆ శారీ లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట. దాని మీదకి మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే వేసేసుకోవచ్చు. ఇంకా మా ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగుదామంటే అసలు మా హస్బెండ్ దొరకట్లేదు. అంటే అన్ని వైపులు చూసుకోవాలి కదా, ఇంకా ఇటువైపు ఎంజాయ్ చేయడం అటువైపు పనులు చూసుకోవడం అలా చేయడం వల్ల అస్సలు దొరకలేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ కనిపించగానే ఒక్క ఫోటో దిగేసి ఆ తర్వాత నువ్వు మాయమైపోయి ఏం పర్వాలేదు అనేసి అంటే వచ్చి వెంటనే ఒక ఫోటో దిగేసి అయితే మళ్ళీ వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. మా సహర్షు హెన్షిక వేసుకున్న అవుట్ఫిట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఆ డ్రెస్సులు, చెక్ చేయండి. ఆ హల్దీ ఫంక్షన్ రోజు ఏమనుకున్నామంటే పెళ్ళిలో అయినా ఇలా ఎంజాయ్ చేస్తామా, ఎంత బాగా ఎంజాయ్ చేసామో అనేసి అనుకున్నాము. అది మాత్రం నిజమే అండి. అంటే ఇక్కడ మనకి వేరే ఆలోచన ఉండదు, ఓన్లీ హల్దీ ఫంక్షన్దే ఉంటుంది. కానీ ఆ పెళ్ళిలో ఏంటంటే అంతా మన మైండ్లో ఉంటుంది అనమాట. అది చేయాలి, ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ మాత్రం మైండ్ అంతా కూడా ఈ హల్దీ ఫంక్షన్ మీద ఉంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేయగలిగాము. మరి పెళ్ళికి ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దరు. కానీ ఇక్కడ ఫైనల్గా ఒక రీల్ అందరికీ సైలెంట్గా ఉండమని చెప్పి ఒక్క రీల్ అయితే చేసామన్నమాట. అంటే అది ఒరిజినల్ వాయిస్ కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వదినలము, అక్కలము, అమ్మలు అందరూ, మేనకోడలు వీళ్ళందరూ కూడా చేశారనమాట. అక్కలు అయితే అందరూ స్పెక్స్ పెట్టుకున్నారు. సో ఇంకా వాళ్ళు ఏం కామెడీ చేస్తున్నారంటే ఇప్పుడే కళ్ళు ఆపరేషన్ చేసుకొని వచ్చినట్టుగా ఉన్నాయి మా మొహాలు అనేసి అయితే అంటున్నారు అనమాట. ఇంకా అబ్బాయికి పసుపు రాయడం అయితే అయిపోయింది కదా, ఆ తర్వాత ఇంకా స్నానం అయితే చేయిస్తున్నాము. ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అంటే కామన్ అయిపోయింది, మెచ్యూర్ ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ. అప్పుడైతే హల్దీ ఫంక్షన్ అంటే ఏంటో అనేసి అనుకునే వాళ్ళు మా దాంట్లో. ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయింది అనమాట. అమ్మాయిలు డ్యాన్స్ చేసినా సరే అమ్మాయిలు ఏంటి డ్యాన్స్ చేయడము, అలా ఉండే మైండ్ సెట్ ఇప్పుడు ఎంతలా చేంజ్ అయిపోయిందంటే అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి ఎవరైనా సరే డ్యాన్సులు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్న వరకు వచ్చిందనమాట. మేమైతే మా హెన్షిక ఫస్ట్ బర్త్డేకి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఇంకా ఇదైపోయాం అనమాట. అప్పుడు చాలా సిగ్గుగా ఉండేది ఏదైనా డ్యాన్స్ చేయాలంటే. ఇప్పుడు మాత్రం అస్సలు అలా ఏమీ లేదు, అలవాటు అయిపోయింది అనమాట. కాకపోతే డ్యాన్స్ బాగా నేర్చుకుంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఇంకా ఇప్పుడైనా సరే కొంచెం బెటరు. అప్పుడైతే 1-2 స్టెప్పులు వచ్చేవి, ఇప్పుడు ఒక 6-7 స్టెప్పులు అయితే వేస్తున్నాము. ఇంక ఇక్కడ లక్కీకి అయితే దండలు వేసేసి ఇదిగోండి ఇలా స్నానాలు అయితే చేయిస్తున్నారనమాట. ఇంక ఎవరైతే డ్యాన్స్కి రాలేదో, ఎవరైతే తడలేదో వాళ్ళని ఈడ్చుకొని వచ్చేసి తడిపించామన్నమాట. అసలు ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్. ఒక 2 అవర్స్ అయితే ఇక్కడే స్పెండ్ చేసాము. మధ్యాహ్నము తిన్న టైం అయిపోతున్నా సరే అసలు ఆకలి కూడా వేయలేదన్నమాట ఈ ఎంజాయ్మెంట్లో పడేసి.
ఇది పెళ్ళికి ముందు రోజు అనమాట మేము జరిపింది హల్దీ ఫంక్షన్. మార్నింగ్ ఈవినింగ్ చేద్దామంటే ఈవినింగ్ అయితే ఇంకో ఫంక్షన్ అయితే చెయ్యాలి. గంధసాన ఫంక్షన్ అనేసి అంటాం అనమాట. పెళ్లి కొడుకు ఇంట్లో ముందు రోజు అయితే జరుపుతాము. అలా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కుదరదు కదా, ఆ పనిలో పడిపోతాం అన్నట్లుగా ఇంకా మార్నింగే చేసుకున్న. మార్నింగ్ చేయడం వలన ఇంతలా ఎంజాయ్ చేయగలిగాము. ఒక్క నెలలో ఫాస్ట్గా అన్నీ అయిపోతున్నాయి. అసలు కళ్ళు మూసి తెరిచేలోగా పెళ్ళి కూడా అయిపోయింది అనమాట. ఇల్లు చూపుల ఫంక్షను, పసుపు దంచడం, పందిర్రాటి, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అసలు గ్యాప్ లేకుండా టైం లేకుండా అయిపోయిందనమాట. ఏప్రిల్ 5th పెళ్లి మాటలు స్టార్ట్ చేస్తే మే 8th అంతా అయిపోయింది. ఫైనల్ గా మా ఇంట్లో హల్దీ ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. పెళ్లి వీడియో గురించి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారన్న విషయం అయితే తెలుసు. ఒక 2-3 డేస్ లో అయితే అది కూడా పెట్టేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.